హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఫస్ట్ డిస్కస్ చేసుకోబోయే టాపిక్ మోడర్న్ హిస్టరీకి సంబంధించిన ద రివోల్ట్ 1857. యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి కాన్సెప్చువల్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. వన్స్ కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చిన తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పీవైక్యూస్ని సాల్వ్ చేయాలి. ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి మనం పీవైక్యూస్ అనేవి సాల్వ్ చేయాలి. సో దట్ ఈ టాపిక్లో ఫస్ట్ మనం చూస్ చేసుకున్న టాపిక్ ద రివోల్ట్ ఆఫ్ 1857. బిఫోర్ గోయింగ్ టు సాల్వింగ్ దిస్ పీవైక్యూస్, let's see the important conceptuals and some of the facts related to the 1857 revolt. After that we can solve the especially prelims PVQs. If time permits, we also solve the mains PVQs. అండ్ ఈ పీవైక్యూస్ కూడా మనం తెలుగులో ఇక్కడ సాల్వ్ చేయబోతున్నాం. అంటే సబ్జెక్ట్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, నేనైతే తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ ఇఫ్ ఒకసారి ఈ టాపిక్ నుంచి మనం కాన్సెప్ట్స్ విన్న తర్వాత అండ్ దీని రిలేటెడ్ పీవైక్యూస్ సాల్వ్ చేసిన తర్వాత మీకు ఇంకా ఏ డౌట్స్ రాకూడదు. క్వశ్చన్ ఎలా ఇచ్చినప్పటికీ ఈ టాపిక్ నుంచి మీరు ఆన్సర్ చేయగలిగే క్యాపబిలిటీలోకి వస్తారు. వన్స్ ఈ వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి, డెఫినెట్గా క్వశ్చన్ ఎలా వచ్చినా మీరు మిస్ అవ్వకుండా పెడతారు. ఎందుకంటే మనం ఆల్ ఫ్యాక్ట్స్ చాలా అండర్స్టాండింగ్ పర్పస్లో ఇక్కడ సాల్వ్ చేస్తాం. అయితే ఫస్ట్ ఈ రివోల్ట్ 1857 దీని బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఇందులో చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం బ్రిటిష్ రూల్కి ఎగెయిన్స్ట్గా సోల్జర్స్, పీజెంట్స్ అండ్ డిస్పోసెస్డ్ ప్రిన్సెస్ అండ్ చాలామంది కళాకారులు, కామన్ పీపుల్ అందరూ ఇన్వాల్వ్ అయిన ఫస్ట్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది 1857 రివోల్ట్ మూమెంట్. అండ్ బ్రిటిషర్స్ దీన్ని ఏమని పిలిచారు అంటే సిపాయి ముటిని. అండ్ నేషనలిస్టులు దీన్ని ఏమని పిలిచారంటే ఎస్పెషల్లీ వీడి సవర్కర్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని దీన్ని స్టేట్ చేశారు. అండ్ పీపుల్స్ రివోల్ట్ అని మోడర్న్ హిస్టోరియన్స్ దీనికి నేమింగ్ చేశారనమాట. ఈ వర్డ్స్ ఈ ఎఫస్ట్రోఫీస్లో పెట్టిన ఈ వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ దీనిపైన వస్తున్నాయి. బ్రిటిషర్స్ దీన్ని ఫస్ట్ టైం అంటే బ్రిటిష్ హిస్టోరియన్స్ దీన్ని ఏమన్నారంటే సిపాయి మిటిని. అండ్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని ఎవరన్నారంటే నేషనలిస్ట్ ఎస్పెషల్ వీడి సవర్కర్. అండ్ పీపుల్స్ రివాల్ట్ అని హిస్టోరియన్స్ అన్నారు. ఓకే, అండ్ మేజర్ కాజెస్ ఆఫ్ దిస్ రివోల్ట్ ఏంటి అంటే మనం ఇన్ డీటెయిల్డ్ కాన్సెప్ట్ అంతా చూడట్లేదు, బట్ మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి జస్ట్ రివిజన్ లానే ఇది చూస్తున్నాము. ఫస్ట్ వన్ ఇస్ ద పొలిటికల్ కాజెస్. మేజర్ పొలిటికల్ కాజెస్ ఏంటి అంటే డల్ హౌసీ తీసుకొచ్చిన డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ దీని కింద ఏంటి అంటే ఈ పాలసీ ఏంటంటే ఎవరైతే అంటే అప్పుడు ప్రిన్సెస్ రాజ్యాలు ఉండేవి కదా, కింగ్డమ్స్ ఉండేవి, అదే ఒక కింగ్డమ్ ఉండేటప్పుడు దానికి హెడ్ కింగ్ ఉండేవారు. ఇఫ్ ఆ కింగ్కి అంటే నెక్స్ట్ సక్సెసర్స్ పిల్లలు లేకపోతే ఆ యొక్క కింగ్డమ్ అంతా కూడా ఏం చేసేవారంటే బ్రిటిషర్స్ దాన్ని ఆక్యుపై చేసుకునేవారు అనమాట. దీన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే డల్ హౌసీ. అండ్ ఈ ప్రాసెస్లోనే సతారా, ఝాన్సీ, సంబల్పూర్ అండ్ నాగ్పూర్ వీటన్నిటిని బ్రిటిష్ గవర్నమెంట్ వీటన్నిటిని జప్తు చేసుకుంది. ఈ ప్లేసెస్ని సతారా, ఝాన్సీ, సంబల్పూర్ అండ్ నాగ్పూర్. అండ్ ఎస్పెషల్లీ అవధన్ కూడా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ కిందే చేసుకున్నారు. కానీ బట్ ఇదేంటంటే మిస్గవర్నెన్స్, అక్కడ సరిగ్గా ప్రభుత్వ పరిపాలన అనేది సరిగ్గా లేదని దీన్ని కూడా అనెక్సేషన్ చేసుకున్నారు. అవధ్ అనే ప్లేస్ని అనెక్సేషన్ చేసుకుంది. ఇక్కడ సక్సెసర్స్ ఉన్నారు. దిస్ అవధ్ కింగ్ కూడా, ఆ కింగ్కి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వ పరిపాలన బాగోలేదు అనేసి బ్రిటిష్ గవర్నమెంట్ దాన్ని అనెక్స్ చేసుకుంది, అంటే వాళ్ళు విలీనం చేసుకుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పొలిటికల్ కాజెస్ ఏంటంటే ఫెయిల్యూర్ టు రెస్పెక్ట్ ట్రీటీస్. అంటే ఏవైతే ట్రీటీస్ని రెండింటి మధ్య వాళ్ళు కుదించుకున్నారో వాటికి బ్రిటిష్ గవర్నమెంట్ సరైన విధానంలో దానికి ఏవైతే వాళ్ళు ఒప్పందాలు చేసుకుని అవి నెరవేర్చకపోవడం వల్ల కూడా అనదర్ రీజన్. అండ్ ట్రెడిషనల్ రూలర్స్లో హ్యూమిలియేషన్, ఎక్కువగా బ్రిటిష్ గవర్నమెంట్ డామినేట్ చేయటం, వీళ్ళని లో ఎస్టీమ్ చేయటం కూడా అనదర్ రీజన్. అండ్ రాయల్ టైటిల్స్ ఏమున్నాయో వాటన్నిటినీ కూడా
రిమూవ్ చేస్తారు అండ్ మొఘల్ రూల్ని కూడా వీళ్ళు ఎండ్ చేశారు. అండ్ ది మేజర్ ఎకనామిక్ కాజెస్ ఏంటంటే ల్యాండ్ రెవెన్యూ, పెజెంట్రీ అండ్ ఈ తాలూక్దార్స్, జమీందార్స్కి వీళ్ళకున్న ల్యాండ్ కూడా ఈ బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ యొక్క పాలసీస్ వల్ల దే ఆర్ లాస్ట్, ఎస్పెషల్లీ ఇన్ ది అవధ్ రీజియన్. అండ్ ఆర్టిసన్స్ ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్, వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా బ్రిటిష్ గూడ్స్ ఇక్కడ డంప్ చేయటం వల్ల వీళ్ళ ప్రొడక్ట్స్ అనేవి అంత వాల్యూ ఉండేది కదా. అండ్ ఇట్ ఆల్సో లీడ్స్ టు ది అన్ఎంప్లాయ్మెంట్. And next, trade policies like British industries establishment and Indian wealth in training చేయటం వల్ల these are the another economic causes. And military causes, this is the most important cause. ఈ కాజ్లో చూసుకున్నట్లయితే ఎందుకు ఈ సిపాయి రివాల్ట్ ఇంత తీవ్రత పెరిగింది అంటే, ఇప్పుడైతే 1857కి వచ్చేసరికి 87% మిలిటరీ పర్సనల్స్ ఎవరు ఉండేవారంటే ఇండియన్సే ఉండేవారు. బట్ స్టిల్ దే ఫేస్ దట్ డిస్క్రిమినేషన్. అక్కడ నియర్లీ 10% బ్రిటిష్ సోల్జర్స్ ఉండేవారు, బట్ దే ఆర్ రిసీవింగ్ ది హయ్యర్ పే అండ్ వాళ్ళకి ప్రమోషన్ ఉండేది. అండ్ ఇక్కడ మన ఇండియన్స్ అండ్ బ్రిటిష్ వాళ్ళతో రేషియల్ అబ్యూస్ కూడా చేస్తూ ఉండేవారు కలర్ గురించి. ఈ యొక్క డిస్క్రిమినేషన్ దే ఆర్ ఫేసింగ్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, అవధిలో వచ్చేసరికి ఆ సిపాయిస్ ఒకరికొకరు ఒప్పింపు లేకపోవటం వల్ల కూడా ఇది కూడా అంటే అనెక్సేషన్ చేసుకునేటప్పుడు ఇది కూడా అనదర్ రీజన్. అండ్ మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ఫీల్డ్ రైఫిల్ క్యాట్రిడ్జ్. ఇక్కడ ఏదైతే లైక్ ఈ సోల్జర్స్ అనేవాళ్ళు ఒక రైఫిల్ని హ్యాండ్లో పట్టుకుంటారు కదా, ఇందులో వాళ్ళు బిఫోర్ దాన్ని ఫైర్ చేసేటప్పుడు ఇక్కడ క్యాట్రిడ్జ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ క్యాట్రిడ్జ్ని వాళ్ళు నోట్తో కొరకాలన్నమాట. బట్ ఒకటి ఉన్నది ఏంటి అంటే, ఈ క్యాట్రిడ్జ్ అనేది కౌ అండ్ పిగ్ ఫ్యాట్తో గ్రీస్ చేసింది అనేసి, అది ఒక రియల్ కాదు, బట్ ఇట్స్ అదేంటంటే రూమర్ లాంటిది అనమాట. అది రియల్ కాదు, బట్ అలా స్ప్రెడ్ అయింది. అందువల్ల ఇది ఏంటంటే రిలీజియస్ సెంటిమెంట్స్ని హర్ట్ చేసింది. బికాస్ మోస్ట్ ఆఫ్ ది సోల్జర్స్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ కాబట్టి, హిందూస్ ఏంటంటే కౌని చాలా పవిత్రంగా చూస్తారు అండ్ ముస్లిమ్స్ని పిగ్ని పవిత్రంగా చూస్తారు. కాబట్టి ఈ సోల్జర్స్ అనేవాళ్ళు ఈ ఎన్ఫీల్డ్ రైఫిల్ క్యాట్రిడ్జ్ని దెన్ నోట్తో కొరికేటప్పుడు అదొకటి డిస్కంటెంట్మెంట్ అనేది రావటం జరిగింది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సోషల్ అండ్ రిలీజియస్ కాజెస్ లైక్ మిషనరీస్ వచ్చి ఎక్కువ క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయటం, అండ్ ఈ రైల్వేస్, టెలిగ్రాఫ్స్, ఇండివిజువల్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అదంతా అప్పుడు కొత్తదనమాట. అండ్ విడో రీమ్యారేజెస్ యాక్ట్ అని వాళ్ళ యొక్క ధర్మాన్ని ఏదో పాడు చేస్తున్నట్టు, ఇది కూడా అనదర్ కాజ్ అనమాట, సోషల్ రిలీజియస్ కాజెస్. అండ్ మేజర్ ఇమీడియట్ కాజ్ అయితే ఎన్ఫీల్డ్ రైఫిల్ క్యాట్రిడ్జ్ అనేది వాళ్ళు బైట్ చేయటం. వాళ్ళు ఏమని, అది ఒక రూమర్ అనమాట, కౌ అండ్ పిగ్ ఫ్యాట్తో తయారు చేసింది అనేది. బట్ నిజానికి అది అంత మాత్రం కాదు, బట్ ఆ రూమర్ వల్ల ఒక్కసారిగా సిపాయిల్లో ఆ యొక్క తిరుగుబాటుకి మెయిన్ రీజన్ అయితే ఇది కార్ట్రిడ్జ్. అండ్ నెక్స్ట్, సోల్జర్స్ రిఫ్యూజ్డ్ టు యూస్, ఎస్పెషల్లీ ఈ సోల్జర్స్ అనేవాళ్ళు దాన్ని బైట్ చేయడానికి ఇష్టపడలేదు కాబట్టి దే వర్ పనిష్డ్. అండ్ ఫస్ట్ అటాక్ ఏది అంటే మంగల్ పాండే అనే ఆయన బరక్పూర్ అనే ప్లేస్లో ఒక బ్రిటిష్ ఆఫీసర్స్ని ఈయన కాల్చి చంపారు. దిస్ ఇస్ ద ఫస్ట్ స్పార్కింగ్ మూమెంట్. 29th March 1857. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్. ఈ డేట్ని గుర్తుపెట్టుకోవాలి మనం. 27 March 1857. అండ్ నియర్లీ తర్వాత ఏం జరిగింది అంటే, ఇలా 85 సోల్జర్స్ అనేవాళ్ళు ఈ మీరట్లో నియర్ ఢిల్లీ దగ్గర ఈ 1857 రివాల్ట్ని తీవ్రంగా తీసుకెళ్లారు. ఇక్కడే మొఘల్ ఎంపైర్ ఎవరున్నారు, బహదూర్ షా జాఫర్ అనే ఆయన్ని మళ్ళీ రీస్టోర్ చేయాలి అనేసి వీళ్ళంతా ఢిల్లీకి మూవ్ అయ్యి ఈ యొక్క సిపాయి మూమెంట్ని స్టార్ట్ చేశారు, విచ్ వాజ్ అకర్డ్ ఇన్ 10th May 1857. ఫస్ట్ 1857 రివాల్ట్కి స్పార్కింగ్ మూమెంట్ ఏది అంటే, మంగల్ పాండే అటాక్ చేసిన బరక్పూర్లో అటాక్ చేసిన ఫస్ట్ అటాక్, దట్ ఈస్ 29th March 1857. అండ్ 10th May 1857లో 85 సోల్జర్స్ మాకు తిరిగి బహదూర్ షా జాఫర్ మొఘల్ రూలరే కావాలి అని అగైన్ దే వర్ స్టార్టెడ్. దిస్ ఇస్ ద మేజర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ ది 1857 రివోల్ట్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ రీజన్స్ బట్టి లీడర్స్ ఈ 1857 రివోల్ట్లో ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ నుంచి ఈ బహదూర్ షా జాఫర్ అండ్ బఖ్త్ ఖాన్,
ఎగ్జామ్లో మనం ఈ లీడర్స్ గుర్తుపెట్టుకుంటే చాలా హిస్టరీ ఎవ్రీవన్ హ్యాస్ ద ఓన్ హిస్టరీ, బట్ మనం ఇక్కడ క్లాస్ చెప్పట్లేదు, జస్ట్ ఫ్యాక్ట్స్ ఒకసారి రివైజ్ చేస్తున్నాము. ఈ ఫ్యాక్ట్స్ రివైజ్ చేసిన తర్వాత పీవైక్యూస్ కూడా సాల్వ్ చేస్తాం. అండ్ కాన్పూర్కి వచ్చేసరికి నానా సాహిబ్ అండ్ తాంతియా తోపే, అండ్ లక్నోకి వచ్చేసరికి బేగం హజ్రత్ మహల్, అండ్ ఝాన్సీ అనే ప్లేస్కి వచ్చేసరికి రాణి లక్ష్మీబాయి, బీహార్కి వచ్చేసరికి కున్వార్ సింగ్, అండ్ బరేలీ ప్లేస్కి వచ్చేసరికి ఖాన్ బహదూర్ ఖాన్, అండ్ ఫైజాబాద్ వచ్చేసరికి మౌలావి అహ్మదుల్లా షా. ఈయన ఈ అజ్మత్ డిక్లరేషన్ కూడా హీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద డంకా షా. అండ్ మీరట్లో వచ్చేసరికి దిస్ 85 సిపాయిస్ వెంట్ టు ది ఢిల్లీ టు రిస్టోర్ దిస్ బహదూర్ షా జాఫర్, అండ్ దిస్ ఇస్ ద మేజర్ ఫస్ట్ అప్రైజింగ్. అండ్ వెస్టర్న్ యూపీకి వచ్చేసరికి షామాల్. నియర్లీ 84 villages were mobilized. ఒకసారి చూద్దాం. ఢిల్లీకి వచ్చేసరికి బహదూర్ షా జాఫర్ అండ్ బక్త ఖాన్, కాన్పూర్కి వచ్చేసరికి నానా సాహెబ్ అండ్ తంతియా తోపే. ఈయన వచ్చేసరికి అడాప్టెడ్ సన్ కదా, ఈ ఎస్పెషల్లీ ఈ కాన్పూర్ రూలర్కి. అండ్ లక్నో వచ్చేసరికి బేగం హజ్రత్ మహల్, అండ్ ఝాన్సీకి వచ్చేసరికి రాణి లక్ష్మీబాయి, బీహార్కి వచ్చేసరికి కున్వార్ సింగ్. అండ్ ఈయనైతే గొరిల్లా వార్ఫేర్ని తీసుకొని అటాక్ చేసేవారు, అండ్ చనిపోయే వరకు ఈయన చాలా ఫైట్ చేశారు. రాణి లక్ష్మీబాయికి వచ్చేసరికి ఈమె కూడా చనిపోయే వరకు కూడా ఫైట్ చేశారు. ఫైనల్గా గ్వాలియర్ అనే ప్లేస్లో ఈమె చనిపోయారు. అండ్ నెక్స్ట్ బరేలీకి వచ్చేసరికి ఖాన్ బహదూర్ ఖాన్, అండ్ ఫైనలీ హీ వాజ్ డిక్లేర్డ్ యాజ్ అ నవాబ్ ఎస్పెషల్లీ ఫర్ దట్ బరేలీ రీజియన్. అండ్ ఫైజాబాద్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి ప్రాముఖ్యత వహించింది ఎవరు అంటే మౌలావి అహ్మదుల్లా షా. ఈ మౌలావి అహ్మదుల్లా షాని డంకా షా అని కూడా పిలుస్తారు. మీరట్లా ఆల్ 85 సిపాయిస్. అండ్ వెస్టర్న్ యూపీకి వచ్చేసరికి షామాల్. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లీడర్స్ ఆఫ్ దట్ రీజియన్స్. అండ్ ఫస్ట్ ఈ రివార్డ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ దిస్ రిబల్స్ సిపాయిస్ రీచ్ ఢిల్లీ ఇన్ 11th May 1857, and they were declared Mughal Emperor Bahadur Shah Jafar as a leader. బహదూర్ షా జాఫర్ని వాళ్ళ లీడర్గా వాళ్ళు ప్రకటించుకున్నారు. అండ్ బ్రిటిష్ రీక్యాప్చర్డ్ బై ది సెప్టెంబర్ ఇన్ 1857. ఆఫ్టర్ చాలా గొడవలు అయిన తర్వాత ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కమాండర్ వాళ్ళు అణిచివేశారు. అండ్ కాన్పూర్కి వచ్చేసరికి నానా సాహెబ్ ఎంటైర్ కంట్రోల్ తీసుకున్నారు. అండ్ బ్రిటిష్ రీక్యాప్చర్ చేసుకునేటప్పుడు మళ్ళీ తంతియా తోపి కూడా గొరిల్లా వార్ చేసుకుంటూ వచ్చారు. ఝాన్సీ అండ్ గ్వాలియర్కి వచ్చేసరికి రాణి లక్ష్మీబాయి, అండ్ షీ వాజ్ డైడ్ ఇన్ గ్వాలియర్. అండ్ బీహార్కి వచ్చేసరికి కున్వార్ సింగ్, హీ వాజ్ ఆల్సో యూజర్ దిస్ గొరిల్లా వార్ఫేర్. అండ్ ఆయన వచ్చేసరికి చనిపోయే వరకు కూడా ఫైట్లో పార్ట్ అయి ఉన్నారు. అండ్ ఈ రివాల్ట్ ఎందుకు ఫెయిల్ అయ్యింది అనేది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ల్యాక్ ఆఫ్ యూనిటీ. వీళ్ళందరికీ ఒక ఎమోషనల్గా అక్కడ జరిగిన ఇష్యూని బట్టి ఇన్స్టాంట్ రైజ్ అయింది కానీ బట్ ఒక కామన్ గోల్ కానీ ఒక స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ కానీ లేదు. అండ్ లిమిటెడ్ జియోగ్రాఫికల్ స్ప్రెడ్. ఇంకోటి చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఓన్లీ స్ప్రెడ్ టు ది నార్త్ ఇండియా, సౌత్ ఇండియా నుంచి కానీ బెంగాల్ ప్రావిన్సెస్ నుంచి కానీ ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది నార్త్ ఇండియా. అండ్ ఇందులో ఎందుకు మెయిన్గా ఫెయిల్ అవ్వడానికి బ్రిటిష్ పవర్. దే హ్యావ్ ది బెటర్ వెపన్స్ అండ్ డిసిప్లైన్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ సోల్జర్స్. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఆఫీసర్స్ అనేవాళ్ళు దీన్ని అణిచివేస్తూ వచ్చారు. నెక్స్ట్ పూర్ ఆర్గనైజేషన్. ఒక సెంట్రల్ లీడర్షిప్ అంటే ఏం లేదు, ఇదంతా ఒక స్పాంటేనియస్గా జరిగిన మూమెంట్. అండ్ ఇట్ ఆల్సో సపోర్ట్ ఆఫ్ ఇండియన్ రూలర్స్ టు ది బ్రిటిష్, అంటే ఎస్పెషలీ లైక్ నిజాం ఆఫ్ హైదరాబాద్ అండ్ సింధియాస్, హోల్కార్స్, సిక్. వీళ్ళు ఏంటి అంటే 1857 రివోల్ట్లో బ్రిటిష్ వారికి హెల్ప్ చేశారు. దిస్ ఇస్ ఆల్సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. బ్రిటిషర్స్కి 1857 రివోల్ట్లో ఎవరు సపోర్ట్ చేశారని. నిజాం ఆఫ్ హైదరాబాద్ అండ్ సింధియాస్ అండ్ హోల్కార్స్ అండ్ సిక్స్. గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ల్యాక్ ఆఫ్ ఐడియాలజీ అండ్ నేషనల్ సెంటర్. ఇది ఎర్లీ స్టేజ్లో జరిగింది కాబట్టి అప్పుడున్న చిన్న చిన్న కారణాల వల్ల ఒక రీజనల్ డిస్ప్లేస్మెంటే తప్ప ఒక నేషనల్ సెంటిమెంట్ అనేది అప్పుడు అయితే లేదు. అండ్ మోడర్న్ మిడిల్ క్లాస్ అనేవాళ్ళు అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా దే ఆర్ నాట్ సపోర్టెడ్ ఫర్ దిస్ 1857 రివోల్ట్. ఓకే, అండ్ మేజర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ రివోల్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ దీనివల్ల ఈ రివోల్ట్ వల్ల మనం ఏమేమి తర్వాత కాన్సిక్వెన్సెస్ అచీవ్ చేయగలిగాము అంటే లైక్ ఫస్ట్
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858కి వచ్చింది. అప్పటి వరకు ఉన్న గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వాజ్ రిప్లేస్డ్ విత్ ది వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా రిప్లేస్ చేయారు. అండ్ ఇండియా కంప్లీట్లీగా బ్రిటిష్ క్రౌన్ అండర్లోకి రూలింగ్లోకి అయితే వెళ్ళింది. నెక్స్ట్ బ్రిటిష్ క్వీన్ విక్టోరియా క్వీన్ విక్టోరియా ప్రొక్లామేషన్ అనేది 1858లో జరిగింది. అందులో ఈమె ప్రామిస్ చేసింది ఏంటి అంటే నో ఫర్దర్ అనెక్సేషన్. బిఫోర్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ కింద చాలా ప్లేసెస్ని అనెక్స్ చేసుకున్నారు కదా, వాటన్నిటిని ఇంకా ఫర్దర్గా అనెక్స్మెంట్ ఏమీ ఉండదు. అండ్ ఈక్వాలిటీ బిఫోర్ దే ఫేస్ దట్ బ్రిటిష్ అండ్ ఇండియన్ సోల్జర్స్ రేషియల్ డిస్క్రిమినేషన్ కదా, ఇక్కడ నుంచి అది అలాంటిది ఏమి ఉండదు, అందరూ ఈక్వల్ బిఫోర్ లా అనేది వాళ్ళు తీసుకొని వచ్చారు. అండ్ రిలీజియస్ మ్యాటర్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. బికాస్ క్రిస్టియన్ మిషనరీస్ అనేవాళ్ళు ఎక్కువగా ఈ మిషనరీ వర్క్స్ అనేవి లేకపోతే వీళ్ళు స్ప్రెడ్ చేసుకుంటూ రావటం వల్ల ఆ క్రిస్టియానిటీ కన్వర్షన్ అనేది అంతకుముందు ఉండేది కాబట్టి దాన్ని కూడా దే ఆర్ నాట్ ఇంటర్ఫియర్డ్ విత్ దిస్ రిలీజియస్ మ్యాటర్స్ అండ్ దే మోస్ట్లీ ఫోకస్డ్ ఆన్ ది అడ్మినిస్ట్రేటివ్ అండ్ పొలిటికల్ ఇష్యూస్. అండ్ ఇండియన్స్ని కూడా అడ్మినిస్ట్రేషన్లోకి ఇన్వాల్వ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ ఆర్మీ రీఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేశారు. యూరోపియన్ సోల్జర్స్ని కూడా ఇంక్రీజ్ చేశారు. బిఫోర్ 87% ఇండియన్ సోల్జర్సే ఉండేవారు. నౌ యూరోపియన్ సోల్జర్స్ని కూడా ఇంక్రీజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇండియన్ సోల్జర్స్ అగైన్ డివైడెడ్ బై ది క్యాస్ట్ రీజియన్ టు ప్రివెంట్ యూనిటీ. బిఫోర్ వీళ్ళంతా యూనిటీగా తయారయ్యి వీళ్ళపైన అటాక్ చేశారు కాబట్టి ఇక్కడ క్యాస్ట్ వైజ్గా రీజన్ వైజ్గా వాళ్ళని డివైడ్ చేస్తూ వచ్చారు. అండ్ మేజర్ ఆర్టిలరీ ఏదైతే ఉందో ఈ యొక్క ఏమంటారు ఈ యుద్ధానికి సమూహరించి ఈ యొక్క వెపన్స్ అన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉండేవి అంటే బ్రిటిష్ కంట్రోల్లోనే. అండ్ మేజర్ ఆర్టిలరీ ఏనుగులు గుర్రాలు అన్నీ కూడా బ్రిటిష్ కంట్రోల్లోనే ఉండేవి. అండ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే వాళ్ళని క్రియేట్ చేశారు. అండ్ డైరెక్ట్లీ దే ఆల్సో గివెన్ యాజ్ ద క్యాబినెట్ మినిస్టర్ రోల్ ఇచ్చి ఇండియా నుంచి రిప్రజెంటేషన్గా సెక్రటరీ ఆఫ్ స్టేట్ని లండన్ పార్లమెంట్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ని క్రియేట్ చేశారు. అండ్ వైస్రాయ్ వాజ్ రిప్లేస్డ్ విత్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. బిఫోర్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉండేవారు, నౌ ఇట్ ఈస్ రిప్లేస్డ్ విత్ ది వైస్రాయ్ ఆఫ్ ఇండియా. అండ్ ఎండ్ ఆఫ్ ది మొఘల్ డైనాసిటీ. ఫైనల్ బహదూర్ షా జాఫర్ని ఏం చేశారు ఈ ఎంటైర్ 1857 రివోల్ట్లో ఈయన్ని రంగూన్ అనే ప్లేస్లో జైల్లో పెట్టేశారు బ్రిటిషర్స్ కంట్రోల్ చేసే పద్ధతిలో. ఈయనైతే చంపలేదు. ఈయన అప్పటికి కూడా 82 years old. ఈయన రంగూన్లో ఇంకా బంధించేశారు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది 1857 రివోల్ట్. అండ్ దీనివల్ల పెద్దగా మనకి కాన్సిక్వెన్సెస్ ఇనిషియల్గా లేకపోయినప్పటికీ అండ్ దిస్ ఇస్ ద సీడ్ ఫర్ యూనిటీ అండ్ యాంటీ కొలోనియల్ సెంటిమెంట్, దానికి ఇది ఒక సీడ్ లాగా పనిచేస్తూ వచ్చింది. అండ్ మోడరేట్ ఫేస్ ఆఫ్ ఐఎన్సి బిగెన్ లేటర్ ఇన్ 1885. ఇది మాత్రం అంటే మేజర్గా చేంజెస్ లేనప్పటికీ బట్ ఇట్ ఈస్ ద ఎగ్జాంపులరీ అండ్ ఇట్ ఈస్ ద సీడ్ ఫర్ ఇండియాస్ యూనిటీ అండ్ యాంటీ కొలోనియల్ సెంటిమెంట్. అండ్ ఫైనలీ ఈ వార్ని డిఫరెంట్ హిస్టోరియన్స్ ఏమైనా ఇంటర్ప్రిట్ చేస్తారంటే ఆల్రెడీ వి డిస్కస్ దిస్. బ్రిటిషర్స్ దీన్ని సిపాయి మ్యూటినీ అన్నారు. నేషనలిస్ట్ ఎస్పెషల్లీ విడి సవార్కర్ అనేవారు ఈ 1857 రివోల్ట్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని చెప్పారు. మార్క్సిస్ట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే మార్క్సిస్ట్ ఐడియాలజీ ఉన్న హిస్టోరియన్స్ ఏం చెప్పారంటే పిజాంట్ రివోల్ట్ అగేన్స్ట్ ది ఫ్యూడలిజం అండ్ కొలోనియలిజం. అండ్ మోడర్న్ హిస్టోరియన్స్ వచ్చేసరికి it is the combination of mutiny, popular revolt and political uprising. It is the combination of all these three kinds of people's revolt against the different like British colonial. ఎవరి యొక్క ఐడియాలజీ ప్రకారం they were given that the interpretations according to that. ఓకే, మనం నెక్స్ట్ వీడియో నుంచి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం.